పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రేమ ఎంత గొప్పదైనా పెళ్లి తర్వాత తప్పే చిన్నదాన, సావులేని భావమైన పెళ్ళైతే ఒప్పుకోరే ఒక్కరైనా. ఎలా బ్రో అంటే ఈ వర్డ్స్ కరెక్ట్గానే చెప్పానా? కరెక్టే. ఓకే, ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తా కానీ రావట్లేదు. ఎలా బ్రో ఇట్లాంటి పదాలు రాసేటప్పుడు కానీ, అంటే చాలా వరకు కామెంట్స్లో చూశాను, మీరు రాసిన సాంగ్స్ కన్నా ఈ కామెంట్లు ఎక్కువ, ఈ వర్డే ఎక్కువ మంది పెట్టి మరీ లిరిక్స్ సూపర్ బ్రో, అసలు ఉన్న రెస్పాన్స్ వస్తే కామెంట్స్ వైజ్ కానీ అదిరిపోయింది. ఎట్లా ఇట్లాంటి పదాలు రాసేటప్పుడు కానీ ఎట్లా అనిపించుద్ది? హోంవర్క్ కానీ ఎట్లా ఉండదు మీకు? అలా ఏముండదు అన్న, జస్ట్ మనం సాంగ్ సిచ్యువేషన్ దాన్ని బట్టి రాయడం అంతే. ఓకే, ఏ సాంగ్ కావాలి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలని, ఎంత డెప్త్గా కావాలని రాయడం. అంటే ఈ లిరిక్ రాయడానికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నాకు పెళ్ళి కాలేదు కదా అన్న. ఏమైనా లవ్ కానీ కాలేజ్లో లవ్ స్టోరీ కానీ అట్లా బ్రో? మ్యారేజ్ ఒకటే కాదుగా, లవ్ అనేది ఉండేదిగా, ఫస్ట్ లవ్. లేదు లేదు. రీసెంట్గా సాంగ్ కూడా మణిశర్మ గారిది రీసెంట్గా వచ్చింది, కిరణోబ్బరం గారి సాంగ్ చూసారా? ఏదన్నా తొలి ప్రేమ తప్పు కాదే అనేది. అలాగా అంటే నాకేం లవ్ లేదు. లవ్ లేదు. ఓకే, ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ అయింది? స్టార్టింగ్ నేటివ్ ఎక్కడ అంటే మీది? మాది నిజామాబాద్లో బాన్సోడ్ అన్న. ఓకే, నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండే ఇట్లా, అంటే డే బై డే సాంగ్స్ వస్తూ ఉంటాయి. ఒక సాంగ్ని బీట్ చేసి ఇంకొక సాంగ్ వస్తుంది, తర్వాత ఇంకొక మంచి సాంగ్ వస్తుంది. ఎలా రాస్తున్నారు ఇలా, ఎలా చేయగలుగుతున్నారు ఇలా అని అనుకుండే. తర్వాత నాకు చిన్న 10th క్లాస్లో రాయడం స్టార్ట్ చేసా, కానీ రాయలేకపోయినప్పుడు. తర్వాత బీటెక్లో స్టార్ట్ చేసిన ర్యాప్ సాంగ్స్ రాస్తుండే ఫస్ట్. తర్వాత ఒక ఫోక్ సాంగ్స్లో ఇంజనీరింగ్ 4th ఇయర్లో ఫస్ట్ సాంగ్ రాసాను. ఏదైనా ఓన్గా రాసిన ర్యాప్ సాంగ్ ఏదైనా ఫుల్గా ఉందా? ఒక లైన్ ఏదైనా ఉంది అన్న. ఒకసారి ఏదైనా వద్దులే అన్న, అది రిలీజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా జస్ట్ ఒక లైన్. రవణమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది అన్న. రవణమ్మ. ఓకే, అంటే ఏంటంటే ఒక హస్బెండ్ తాగనంటూ డైలీ తాగేస్తాడు, అయితే డోర్ వేసేస్తాడు అన్నట్టు. ఓకే, అయితే బయట డ్యాన్స్ చేస్తూ పాడే ర్యాప్ సాంగ్ అదే. ఫోక్ లిరిసిస్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏ సాంగ్ నుంచి? నేను ఇంజనీరింగ్ 4th ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ సాంగ్ నాది యాక్చువల్ రాసింది న్యాయమైన చెల్లి అనే సాంగ్, బట్ యూట్యూబ్లో ఫస్ట్ రిలీజ్ అయింది జాగ్రత్త పిల్ల అనే. జాగ్రత్త పిల్ల అది 3 parts. జాగ్రత్త పిల్ల 3 parts ఉంటుంది. ఓకే, న్యాయమే పిల్ల మాత్రం ఓన్లీ 1 part. ఓకే, బట్ ఫాస్ట్ బీట్ వస్తున్నప్పుడు కానీ కొన్ని లిరిక్స్ అంటే కొన్ని చోట్ల బీట్ అనేది దాన్ని డామినేట్ చేస్తున్నట్టు కానీ ఎక్కువ బీట్ సౌండ్ వచ్చేది కొన్ని మూమెంట్స్ కాడ పాట రాసేటప్పుడు కానీ, దాన్ని ఎట్లా అంటే కవర్ చేస్తారు? ఐ మీన్ జాగ్రత్త పడి ఆ లిరిక్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఎట్లా రాస్తారు? కొన్ని చోట్ల ఫాస్ట్ బీట్ వచ్చేది కాడ ఫోక్ సాంగ్స్ కాడ, ఇప్పుడు ఇందాక మనం ఎంత గొప్పదైన ప్రేమ, మళ్ళీ పెళ్ళైతే ఒప్పుకోరే ఒక్కరైనా అనే వర్డ్ కూడా కొన్ని చోట్ల ఎమోషనల్ వైజ్ కానీ, అది ఒక్కసారిగా ఫాస్ట్ బీట్ వచ్చే చోట కానీ, ఒక్కసారిగా బీట్ ఎక్కువైనప్పుడు ఆ పదాలను ఎట్లా మేనేజ్ చేస్తూ రాస్తారు? మనం రాస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోద్ది అన్న. ఆ లెంత్కి, మనం అనుకునే లెంత్కి ఏ టెంపోలో రాస్తున్నాం అనేది దాన్ని బట్టి రాసేయచ్చు అన్న. రాస్తూ ఉంటే అర్థమైపోద్ది మనకి. రాస్తుంటే అర్థమైపోద్ది. మనం రాస్తూ పాడినాం అనుకో మనకు అర్థమైపోతుంది లెంత్లో పడుతుందా లేదా వర్డ్స్ అని, లేకపోతే రోల్ అవుతాయి, ఎక్కువ వర్డ్స్ ఉన్నట్టు అనిపిస్తాయి మనకు. నాకు రోల్ అవుతుంది బ్రో. ఇందాక చెప్పాను మళ్ళీ ఓకే ఒక్కసారిగా మళ్ళీ ఈ పదం నువ్వు రాసేటప్పుడు ఎలా రాసావు కానీ చెప్పినా మళ్ళీ చెప్పాలంటే ఎక్కడ రోల్ అవుతుందా అని అనిపిస్తుంది. కానీ సాంగ్స్ కొన్ని చేసేటప్పుడు కానీ ఫస్ట్ సాంగ్ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ, అంటే కమర్షియల్వే కాకపోయినా ఈ సాంగ్ బాగుంది, బాగా వచ్చింది అవుట్పుట్ అండ్ లిరిక్స్ కూడా బాగుంది అనిపించిన సాంగ్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరు ఇచ్చారు నీకు? కమర్షియల్ వేలో కాకుండా అంటే సాంగ్ వైజ్ ఈజ్ గుడ్, లిరిక్స్ మొత్తం A to Z అవుట్పుట్ అంతా. జాగ్రత్త పిల్ల Part 2 మళ్ళీ రాకే పిల్ల అని, దాంట్లో ఫీమేల్ లిరిక్స్ ఉంటాయి ఓకే లాస్ట్కి. అయితే ఆ సాంగ్ విని మా మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ సార్ తనకి ఒక పెద్ద లిరిసిస్ట్ కాల్ చేసి మాట్లాడిందంట, ఎవరు బాగా రాసిరని. ఓకే, ఆ సాంగ్ పెద్ద డైరెక్టరేనా? ఓకే, అంటే నార్మల్గా కొన్నిసార్లు మనం రాసే లిరిక్స్కి అవుట్పుట్ వీడియో కానీ అది మొత్తం సరిగ్గా రాకపోతే ఆ బాధ అనేది ఎట్లా ఉంటుంది అంటే కొన్నిసార్లు అనిపించదు కదా, కొంచెం ఎక్కడో నేను రాసిన లిరిక్స్కి వీడియో ఎక్కడో కొడుతుంది, ఎక్కడో కొంచెం మిస్టేక్లా అనిపిస్తుంది అన్నది, అట్లా ఎప్పుడైనా జరిగిందా? అయినాయి. మనం చిన్న ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు సాంగ్ ఎంత మంచిగా ఉన్నా కూడా కొన్ని వీడియో ఫ్లాప్ అయితే వీడియో ఫ్లాప్ వల్ల కూడా సాంగ్ పోతుంది. ఇప్పుడు అంత బాగా రాసిన తర్వాత సక్సెస్ అవుద్ది అనుకుంది ఫెయిల్ అయితే ఒక్కసారి ఎట్లా? ఏం ఫీల్ అవ్వనన్న, ఇది మనదే, ఇది రాసింది నేనే, ఇది పోతే ఇంకోటి రాసుకుంటా, ఓకే ఇది పోయింది కాబట్టి ఇంకోటి హిట్ చేసుకుంటానే
ప్రతిసారి రాసినప్పుడు దానికన్నా ఇంకొంచెం ఎక్కువనే రాసేటట్టు చూస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అంటే కుకు కుమారి కానీ సాంగ్, నా మామిల సాంగ్ కానీ, నా మామల సాంగ్ నాకే రోల్ అవుతుందో ఏంటో మిస్టేక్ అవుతుందో. ఓకే, ఎట్లా నార్మల్గా ఈ సాంగ్స్ వైజ్ కానీ నువ్వు నార్మల్గా చిన్నప్పుడు నేటివ్ ప్లేస్ నుంచి కానీ ఆ పరిసరాలది దాన్ని బట్టి ఆలోచించి రాస్తావా, లేకపోతే డైరెక్టరు బ్రో ఇట్లాగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి బ్రో కథ అంతా నాగదుర్గ గారు చేస్తున్నారు, కొంచెం ఈ విధంగా ఉండాలంటే ఫస్ట్ ఏ పాయింట్ చూస్ చేసుకుంటాం? అంటే సెలెక్టింగ్ కానీ రాసేటప్పుడు కానీ ఫస్ట్ లైన్ కానీ ఉదాహరణకి ఏదైనా సాంగ్ సిచ్యువేషన్ బట్టి అన్నది కేటగిరీ బట్టి. ఇప్పుడు మంచి అమ్మాయి సాంగ్ కావాలనుకో, పల్లెలో పెరిగిన అమ్మాయి అలాంటి సాంగ్ అనుకో, మనం పల్లెలో ఏమేమి చూసినాం, ఒక అమ్మాయి అయితే ఏమేమి చూడగలుగుతుంది, నార్మల్గా చెరువుల పొంటి తిరుగుతుంది, పొలాలలో ఆడుకుంటుంది, అలా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి రాయాలి అంతే. ఓకే, ఇప్పుడు కొన్ని సాంగ్స్ వైజ్ అంటే చూసుకునేసరికి ప్రమోషనల్ వైజ్ సాయి సాంగ్ బాగా వైరల్ అవుతున్నట్టుంది ఎక్కడ చూసినా. అవునవును, రీల్స్ వైజ్ కానీ రీసెంట్ వన్ అది, రీసెంట్ ఇంకా ఫుల్ సాంగ్ రిలీజ్ కాలేదు, ప్రోమో రిలీజ్. చెప్పిన ఫాస్ట్ బీట్ దాంట్లో బాగా కనిపిస్తున్నట్టుంది అవును, స్టెప్. అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే కొంతమంది సాంగ్స్ వినట్లేదు అన్న, అంటే సాంగ్లో ఏముంది అదంతా చూడట్లేదు, జస్ట్ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా. ఓకే, బీట్ బాగుంటే సరిపోద్ది వాళ్ళకి. బీట్ బాగుంటే సరిపోద్ది. అంటే